హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ ఎపిసోడ్ మాత్రం నా ఫేవరెట్ ఎపిసోడ్. ఎందుకంటే ఒక పిరుకోడికి దయ్యం కనిపించినప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడు, వాడు ఆ భయంతో అక్కడే గుండాగి చచ్చిపోతాడా, అసలు ఏం జరుగుతుంది అన్నలాగా మీకు కూడా క్యూరియస్ గా ఉంటుంది కదా. సేమ్ అలాగే నాకు కూడా చాలా క్యూరియస్ గా ఉంది ఈ స్టోరీ చెప్పడానికి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. బట్ బిఫోర్ దాట్, ఈ ఎపిసోడ్ కన్నా ముందు ఇంకా వేరే ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ కి రండి. అప్పుడు మీకు డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది, స్టోరీ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దాంతో పాటు అక్కడ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. పర్ఫెక్ట్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది షో. సో స్టోరీలోకి వెళ్లే ముందు కొంచెం రీక్యాప్ ఇచ్చుకుందాం. జయగాడు లేవగానే ఆకాష్ గారి దగ్గర నుండి కాల్ వస్తుంది. కాల్ రాగానే జయగాడు కాల్ లిఫ్ట్ చేసి, అరే ఏంట్రా ఇంత మార్నింగ్ కాల్ చేసావు ఏంటి అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఆకాష్ గారు చెప్తాడు, అరే ఇలా ఒక లింక్ పంపించా, ఆ లింక్ ఓపెన్ చేయి, నీకే అర్థం అవుద్ది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని అంటాడు. అనిన తర్వాత జయగాడు అసలే ఒక బ్యాడ్ డ్రీమ్ లో నుండి బయటకు వచ్చాడు. అప్పుడే వీడు కాల్ చేసి మళ్ళీ ఏదో న్యూస్ అంటున్నాడు ఏంటి అనేసి అనుకుని, అయినా పోనీలే ఆకాష్ గారు చెప్పాడుగా ఏదో ఇంపార్టెంట్ ఉంది అనేసి జయగాడు ఓపెన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఆ లింక్ లో ఒక న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్ ఏంటంటే ప్రతి 5 అమావాస్యలకు ఒకసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఆ చనిపోవడం కూడా క్లూలెస్ లో ఉంది. అసలు ఎవరు చంపుతున్నారు, ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు అని ఆ న్యూస్ ఉంటుంది. ఆ న్యూస్ చూడగానే జయగాడు షాక్ అయిపోతాడు. అసలు ఇది నా డ్రీమ్ లో జరుగుతుంది, ఇప్పుడు బయటికి ఎలా వచ్చింది, అసలు ఏంటి అని తెలియక వాడు ఎలా అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా జై తన బెడ్ కింద ఉన్న బుక్ తీసుకొని ఆ బుక్ లో ఏదైతే తన డ్రీమ్స్ లో ఆ మాంత్రికుడు చదివాడో ఆ ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా ఆ బుక్ లో రాసుకుంటాడు. ఇలా ప్రతి ఒక్క డ్రీమ్ లో నుండి ఆ మాంత్రికుడు చదివిన ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా ఆ బుక్ లో రాస్తూ ఆ బుక్ అనేది మొత్తం నిండిపోతుంది. మన జయగాడు గురించి చెప్పాలంటే, మన జయగాడు ఒక పిరికోడు అండ్ భయస్థుడే కాదు, దాంతో పాటు కాలేజ్ టాపర్ అండ్ వాడి ఐక్యూ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంతో పాటు మన జయగాడు ఏకసంతగ్రాహి, అంటే ఏదైనా విన్నాడంటే దాన్ని డెఫినెట్ గా మర్చిపోడు, అంతలా మైండ్ పవర్ ఉంటుంది వాడికి. సో ఇదంతా ప్రతి ఏదైతే వాడి డ్రీమ్ లో వచ్చిందో ఆ మంత్రాలన్నింటినీ కూడా వాడు ఆ బుక్ లో రాసుకుంటాడు. సో రాసుకున్న తర్వాత అయిపోయింది, ఆ బుక్ ని మళ్ళీ ఆ బెడ్ కింద పెట్టేసి వాడు యాజ్ యూజువల్ గా వాడు కూడా డేని స్టార్ట్ చేశాడు. వాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాగ్ వేసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాడు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఆకాష్ని మీట్ అయ్యాడు. మీట్ అయిన తర్వాత ఆకాష్ గాడు ఎంతో క్యూరియస్తో జయగాడిని అడుగుతాడు, అరే నువ్వు ఇదంతా చెప్పింది డ్రీమ్ కదా, మరి ఇప్పుడు ఎలా అది రియల్ లైఫ్ లోకి వచ్చి న్యూస్ లో కనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది, నీ డ్రీమ్స్ కి ప్రజెంట్ జరుగుతున్న ఈ మర్డర్స్ అన్నింటికి ఏదైనా కనెక్షన్ ఉందా, అసలు ఏం జరుగుతుంది, కొంచెం ఏదైనా క్లారిటీ ఉందా, నీకు ఏదైనా తెలుస్తుందా అనేసి జైని అడుగుతాడు. సో ఆకాష్ అడగగా జై అంటాడు, ఏమోరా నాకు కూడా క్లారిటీ లేదు, అసలు ఆ డ్రీమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో తెలియట్లేదు, ప్రజెంట్ జరుగుతున్న మర్డర్స్ కి నా డ్రీమ్ కి అసలు కనెక్షన్ ఉందో కూడా నాకు క్లారిటీ లేదురా, అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదురా అని అంటాడు. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆకాష్ జై ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ డే కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజు వాళ్ళ కాలేజ్ ఓన్లీ హాఫ్ డే ఉంటుంది. హాఫ్ డే తర్వాత జై తన ఇంటికి వచ్చేస్తాడు. సో జై ఇంటికి రాగానే ఎలాంటి పని పెట్టుకోకుండా ఆ మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు ఈ డ్రీమ్స్ ఎందుకు వస్తున్నాయి, వీటి మధ్యలో ఏదైనా కనెక్షన్ ఉందా, ఇలాంటివి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో డీప్ గా రీసెర్చ్ చేస్తాడు. సో రీసెర్చ్ చేస్తుండగా వాడికి ఒక భయంకరమైన నిజం బయటపడుద్ది. ఆ నిజం ఏంటంటే ప్రతి పుష్కరానికి అంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రతి 5 అమావాస్యలు అలా 11 అమావాస్యలకి ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఇలా ఇది జరగడం మొదటిసారి ఏం కాదు, ఇది కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది. అండ్ 12 సంవత్సరాల కింద జరిగింది, మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయింది అని జయగాడికి అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఇవాళ మార్నింగ్ వచ్చిన న్యూస్ అనేది ఎన్నవ మర్డర్ అనేది చూస్తాడు. అది చూసేసరికి 3వ మర్డర్, అంటే ఇంకా 8 మర్డర్స్ అవబోతున్నాయని జైకి అర్థమైపోతుంది. అర్థం అవగానే జైగాడు ఈ మర్డర్స్ అని ఎలాగైనా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండగా తన ఇంటి బయట నుండి ఎవరు డోర్ కొడతారు. డోర్ కొట్టగా జై వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి అక్కడ ఆకాష్ ఉంటాడు.
ఆకాష్తో పాటు ఆకాష్ చేతిలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఏంటి అని జై అడగగా ఆకాష్ చెప్తాడు, అరే మొన్న నా బర్త్డేకి మా డాడీని నేను డ్రోన్ గిఫ్ట్ ఇవ్వమన్నా, అందుకు మా డాడీ డ్రోన్ గిఫ్ట్ ఇచ్చాడు, ఏదైనా నీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కదా, అందుకే నీకు కూడా చూపించడానికి తీసుకొచ్చారా అని ఆకాష్ అంటాడు. అనగానే జై గాడు అంటాడు, సరేరా చూపిద్దు ఏంటి ఎట్లా ఉంది అనేసి అంటాడు. సో జై ఆకాష్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ ని వాళ్ళు ఓపెన్ చేసి రిమోట్ తో నడుపుతూ అది రూమ్ లో కాబట్టి ఆ రూమ్ లో సరిగ్గా ఎగరకుండా కింద పడిపోతుంది. ఆకాష్ గాడు అంటాడు, మీ టెర్రస్ పైకి ఎక్కి ఎగిరేద్దాం, అప్పుడైతే మనకి 2 పైకి వెళ్తుంది, దాంతో పాటు మనకి మన కాలనీ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది కదా, పద అని అంటాడు. అన్న తర్వాత జై ఆకాష్ ఇద్దరు కలిసి జై గాడి బంగ్లా పైకి ఎక్కుతారు. ఎక్కిన తర్వాత డ్రోన్ ని ఫ్లై చేస్తారు. చేసిన తర్వాత డ్రోన్ వ్యూ ని వాళ్ళు మొబైల్లో చూస్తూ ఉంటారు. డ్రోన్ అనేది వాళ్ళ కాలనీ చుట్టూ తిరుగుతుంది. ఆ కాలనీ వ్యూ ని వాళ్ళు మొబైల్లో చూస్తుంటారు, ఎలా ఉంది ఏంటి అనేది. అలా చూస్తుండగా ఆకాష్ గాడి కళ్ళు అనేవి ఆ కాలనీ చివర్లో ఉన్న బూత్ బంగ్లా పైన పడతాయి. ఈవెన్ అది జైగాడి కూడా క్లారిటీ లేదు. జైగాడి చేతిలో ఉన్న రిమోట్ తీసుకొని ఆకాష్ గాడు ఆ బూత్ బంగ్లా వైపు డ్రోన్ ని తీసుకెళ్తూ ఉండగా డ్రోన్ ని వాడు బూత్ బంగ్లా పైకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాడని జైగాడు అంటాడు, అరే వద్దురా, ఎందుకురా అవసరమా అక్కడి వరకు వెళ్ళడం, ఎందుకురా మళ్ళీ ఏదైనా అయితే ఎలారా అని జైగాడు అంటూ భయపడితే ఆకాష్ గాడు అంటాడు, అరే నువ్వు ఎప్పటి నుండో భయపడుతున్నావు దాన్ని చూస్తూ, ఇవాళ దాని పైన ఏముందో మనం తెలుసుకుందాం, ఎందుకంటే మనం వెళ్ళట్లేదు, డ్రోన్ వెళ్తుంది, ఈజీగా మనకి ఏముంది అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది, నీ భయం పోతుంది, నువ్వు చూస్తూ ఉండు, నేను చూపిస్తా అని ఆకాష్ గాడు అంటాడు. ఆకాష్ గాడు అంటూ ఆ డ్రోన్ ని ఆ బూత్ బంగ్లా పైకి తీసుకెళ్తూ ఉండగా ఆ డ్రోన్ కి సిగ్నల్ కట్ అయిపోతుంది. ఆకాష్ గాడు ఎంత కంట్రోల్ చేసినా అది కంట్రోల్ అవ్వకపోయేసరికి ఆ డ్రోన్ అనేది ఆ బూత్ బంగ్లా పైన పడిపోతుంది. ఆకాష్ గాడు షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఆ డ్రోన్ 600 మీటర్స్ వరకు సిగ్నల్ అనేది కనెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఇది 600 లోపే ఉన్నప్పుడు అసలు ఎలా కట్ అయిపోయిందని షాక్ అవుతాడు. అయిన తర్వాత ఆ గ్యాప్ లోనే జయగాడు అంటాడు, అరే నేను ముందే కదరా చెప్పాను, ఎందుకురా చేసావు నువ్వు, ఇప్పుడు అది వెళ్ళి దాని పైన పడింది, అసలు ఎందుకురా చేయడం అవసరమారా, నార్మల్ గా చూస్తే అయిపోయేది కదరా, ఎందుకురా డ్రోన్ ని దాని పైన పడేసినావు అని అంటాడు. ఆకాష్ గాడు అంటాడు, అరే వెళ్ళి తీసుకొచ్చుకుందాం పదా అని అంటాడు. జై గాడు అంటాడు, అరే వద్దు చెప్తున్నా, బంగ్లా లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు, ఎంతో మంది చనిపోయారు, ఇప్పుడు మనం వెళ్ళామంటే మనకు కూడా ఏదో అవుద్ది, నేను చెప్తున్నా విను, అస్సలు వెళ్ళడం వద్దు, ఆ డ్రోన్ పోతే పోని కానీ వెళ్ళడం మాత్రం వద్దు అని జై ఆకాష్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆకాష్ గాడు అంటాడు, అరే మా డాడ్ మొన్న నా బర్త్డే గిఫ్ట్ కొనిచ్చాడు, ఇప్పుడు ఆ డ్రోన్ పోయిందని తెలిస్తే మాత్రం నన్ను అసలు కుక్కను కొట్టినలా కొడతాడు, చెప్పేది విను, తీసుకొచ్చుకుందాంపై ఏదో ఒకటి చేసి నాకు అది కావాలి, లేదంటే మా డాడ్ మాత్రం డెఫినెట్ గా నన్ను కొడతాడు అనిన తర్వాత ఆకాష్ గాడు బంగ్లా సైడ్ వెళ్తుండగా జైగాడు ఆకాష్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇద్దరు కలిసి తెలియకుండానే ఆ బంగ్లా వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ బంగ్లా గేట్ ఓపెన్ చేస్తారు. గేట్ ఓపెన్ చేయగానే ఎలాంటి అసలు ఏం కూడా ఒక సౌండ్ అనేది రాకపోయేసరికి ఏం లేదురా ఇక్కడ చూడు, నువ్వే ఏదో అనుకుంటున్నావు అనేసి ఆకాష్ గాడు జైగాడుతో అంటాడు. అన్న తర్వాత ఆకాష్ గాడు బంగ్లా మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. ఓపెన్ చేసిన తర్వాత కూడా అసలు ఎలాంటి సౌండ్ అనేది ఏం కూడా ఉండదు. ఏం ఉండకపోయేసరికి చూసావా ఎలా ఉందో, ఏం కూడా లేదురా, ఎందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు, భయపడడం అవసరమా, అయినా ఎవరో చెప్పిన దానికి ఎందుకు భయపడుతున్నావు అని ఆకాష్ గారు అంటూ ఇద్దరు కలిసి బంగ్లా పైకి వెళ్తారు. బంగ్లా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరు డ్రోన్ తీసుకొని కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి అడుగులు వేస్తున్న టైంలో ఆ డోర్ అనేది సడన్ గా క్లోజ్ అయిపోద్ది. ఆ డోర్ తో పాటు చుట్టూ ఉన్న విండోస్ అన్ని కూడా సడన్ గా క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయేసరికి జైకి ఆకాష్ కి ఇద్దరికి భయం అయిపోద్ది. దాంతో పాటు మెల్లగా గజ్జల సౌండ్ రావడం స్టార్ట్ అవుద్ది. ఆ గజ్జల సౌండ్ తో పాటు ఎవరో అమ్మాయి నవ్వుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఇవి రెండు విన్న తర్వాత ఆకాష్ గాడికి జై గాడికి ఆల్మోస్ట్ తడిచిపోయినంత భయం అవుద్ది. జై అంటాడు, అరే ముందే చెప్పాను కదరా, ఎందుకురా ఇప్పుడు వచ్చాం చూడు, ఇప్పుడు ఆ దయ్యం వచ్చి మనల్ని చంపేస్తుంది కావచ్చు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదురా, ఎందుకురా రమ్మన్నావు చెప్పు, అవసరం, ఆ డ్రోన్ పోతే పోయింది, ఎందుకురా ఇక్కడికి వచ్చి మనం ఇరుక్కుపోయాం అని జై అంటాడు. అనగానే ఆకాష్ గారు అంటాడు, అరే నాకేం తెలుసురా ఇక్కడ ఇలా అవుద్ది అని, ఇక్కడ దయ్యం ఉందని నాకెలా తెలుసా, అయినా మనం వచ్చినప్పుడు చూసామారా ఇదంతా అని ఆకాష్ గారు అంటాడు. అనగానే ఆ గజ్జల సౌండ్, ఆ అమ్మాయి నవ్వడం ఇంకా ఎక్కువ అయిపోద్ది, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆకాష్ గాడు జై గాడు ఇద్దరు ఒక దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు.
వాళ్ళ కాళ్ళు చేతులు వణికిపోతాయి, చెమటలు స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి షివరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ దయ్యం వాళ్ళని చంపుతుందా, అసలు ఏం జరుగుద్ది అన్నది వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు భయపడుతూ ఉంటారు. గజ్జల సౌండ్ పెద్దగా అవుతుండగా ఆకాష్ గారు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఆ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. దాంతోపాటు అంతకుముందు వరకు ఆ బిల్డింగ్ అనేది డే టైం లాగా ఫుల్ లైట్ తో ఉండేది, కానీ సడన్ గా మొత్తం చీకటి అయిపోయిన లాగా అవుద్ది, డిమ్ అయిపోద్ది. అసలు అక్కడ అది ఒక డే టైం లానే అనిపించదు, అలా ఉంటుంది. ఆ సౌండ్ అనేది పెద్దగా అవుతూ ఉంటుంది. ఆకాష్ గాడు రైట్ సైడ్ చూస్తూ ఉంటాడు ఎవరైనా వస్తున్నారా అని, జయగాడు లెఫ్ట్ సైడ్ చూస్తుంటాడు. అపోజిట్ లో ఉంటారు వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉండగా ఆకాష్ గాడు సడన్ గా గాల్లోకి లేస్తాడు. లేవగానే ఆకాష్ గాడు అరవడం స్టార్ట్ చేస్తాడు, కాపాడండి 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 ఎవరైనా అని. సో అలా అంటుండగా జయగాడు వెనక్కి తిరిగి చూడగా ఆకాష్ గాడు గాల్లో ఉండేసరికి జయగాడికి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఏంటి, వీడు గాల్లోకి ఎలా లేచాడు ఏంటి అనేది. వాడి గుండె హార్ట్ బీట్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. వాడికి ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి జయగాడు ఆకాష్ గారిని దయ్యం నుండి కాపాడాలి అన్న ఒక్క ఆలోచనతో ఆ దయ్యంతో, నీకు కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, నన్ను చంపే, కానీ నా ఫ్రెండ్ని వదిలే, వాడిని మాత్రం చంపకు అని అంటాడు. అనగానే ఆకాష్ గాడు కింద పడిపోగానే జయగాడిని ఆ దయ్యం తీసి గోడకి లాగి కొడుతుంది. ఈ గోడ కొట్టగానే జయగాడు గోడ గుద్దుకొని కింద పడిపోయి లేవడానికి ట్రై చేస్తాడు. లేచిన తర్వాత అప్పటికి కూడా జయగాడి హెడ్ అనేది కిందికే ఉంటది, పైకి చూడకుండా. ఆ దయ్యం మళ్ళీ జయగాడిని కొట్టడానికి రాగానే జయగాడు సడన్ గా ఆ దయ్యం మెడ పట్టుకొని జయగాడు హెడ్ ని పైకి లేపిన తర్వాత చూస్తే జయగాడి కళ్ళు అనేవి ప్యూర్ వైట్ కలర్ లో ఉంటాయి. ఇదంతా కింద పడిపోయి ఉన్న ఆకాష్ గాడు చూస్తూ ఉంటాడు. వాడికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇది ఇలా ఉండగా జయగాడు ఆ దయ్యం మెడలు పట్టుకొని ఆ దయ్యం ఇద్దరు గాల్లోకి లేచిన తర్వాత జయగాడు ఏవో మంత్రాలు చదివిన తర్వాత ఆ దయ్యం వద్దు ఏం చేయకు అని ఆ దయ్యం అరుస్తూ ఉంటుంది. జయగాడు అయినా వినిపించుకోకుండా వాడు మంత్రాలు చదివిన తర్వాత వాడి చేతిని ఇలా చాచిన తర్వాత మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆ చేతిలోకి ఒక అద్దాల కత్తి వస్తుంది. ఆ అద్దాల కత్తి ఎలా ఉంటుందంటే జయగాడి డ్రీమ్ లో మాంత్రికుడు యూజ్ చేసిన ఆ కత్తి అనేది ప్రజెంట్ జయగాడి చేతిలోకి వస్తుంది. అది వచ్చిన తర్వాత జయగాడు, నువ్వెందుకు ఇంకా ఇక్కడ ఉన్నావు, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉండి ఎందుకు అందరినీ చంపుతున్నావు, అవసరమా నీకు ఇది అంతా అని జయగాడు అంటాడు. అన్న తర్వాత ఆ దయ్యం అంటుంది, లేదు నేను ఇక్కడ నుండి వెళ్ళను, నేనెందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటా, నా ప్రియుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని ఆ దయ్యం అంటుంది. జయగాడు అంటాడు, ఇంద్రవతి ఇంకా ఇక్కడే ఎందుకున్నావు, నువ్వు చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న అందరినీ ఎందుకు చంపుతున్నావు, అవసరమా నీకు ఇది, వెళ్ళిపో అని అంటాడు. ఇంద్రవతి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇంద్రవతి ఒక పేరున్న కుటుంబంలోని ఒక అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్కి తిను ఒకతే కూతురు, దాంతో వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. సో ఇంద్రవతి ఏం చేస్తుందంటే, ఇంద్రవతి ఇంట్లో ఒక పనోడు ఉంటాడు, వాడి పేరు సుందర్. ఆ పనోడిని ఇంద్రవతి ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటారు. ప్రేమలో ఉండగా ఈ విషయాన్ని ఇంద్రవతి వాళ్ళ డాడీకి చెప్తుంది. డాడీకి చెప్పిన తర్వాత వాళ్ళ డాడీ, సరే అమ్మా నీకు నచ్చినలానే ఆ సుందర్తో నీ పెళ్లి చేస్తా, అంతకుముందు మీరిద్దరు కలిసి మన తోటలోని బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాలో ఇద్దరు కలిసి ఉండండి, నేను మీ ముహూర్తం పెట్టగానే మీ ఇద్దరిని పిలుస్తా అనేసి ఇంద్రవతి వాళ్ళ డాడ్ అంటాడు. అనిన తర్వాత ఇంద్రవతి సుందర్ ఇద్దరు కలిసి ఆ బంగ్లాలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత 2 రోజులు గడిచిపోయిన తర్వాత సుందర్ ఇంద్రవతితో, నేను కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నా, మళ్ళీ వస్తా ఇవాళ సాయంత్రం వరకు అనేసి ఇంద్రవతితో చెప్తాడు. చెప్పిన తర్వాత సుందర్ బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సాయంత్రం అవుతుంది, అయినా కానీ సుందర్ ఇంటికి రాకపోయేసరికి ఇంద్రవతికి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. అసలు సుందర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటిది అనేది క్లారిటీ లేదు. సుందర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి, 3 రోజులు గడిచిపోతాయి, అలా గడుస్తూనే ఉంటాయి. అన్ని రోజులైనా సుందర్ ఇంటికి రాకపోయేసరికి తను కుమిలిపోతుంది, ఏడుస్తుంది. ఏం చేయాలో తనకు అర్థం కాక అక్కడే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోతుంది. సో
సో ఇలా అయిపోయిన తర్వాత తను అదే బంగ్లాలో ఆత్మలాగా తిరగడం స్టార్ట్ చేస్తుంది. అలా ఆ బంగ్లాలోకి ఎవరు వెళ్ళినా గానీ ఇంద్రవతి నా సుందర్ వచ్చాడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన సుందర్ కాకపోయేసరికి వాళ్ళని అక్కడే ఆ కోపంతో చంపేస్తుంది. అలా ఎవరైతే వెళ్లారో వాళ్ళందరినీ కూడా అలానే చంపేసింది. బ్యాక్ టు ద స్టోరీ. జయగాడు ఆ దయ్యంతో వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను నిన్ను డెఫినెట్ గా చంపేస్తా అని అంటాడు. అనగానే ఆ దయ్యం అంటుంది, లేదు నేను పోను, ఇది నా ఇల్లు, నా సుందర్ నా కోసం వస్తాడు, నేను సుందర్ కోసం వెయిట్ చేస్తున్నా, నేను అస్సలు వెళ్ళను అని ఆ దయ్యం అంటుంది. అనగానే జయగాడు, నేను ఈ కత్తితో నిన్ను చంపానంటే నీ ఆత్మ డ్యామేజ్ అవుతుంది, నువ్వు నరకానికి కాకుండా స్వర్గానికి కాకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉంటావు, ఇక్కడ ఉంటావు, చెప్పేది విను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను నీ మంచి గురించి ఆలోచించి చెప్తున్నా అని జయగాడు అంటాడు. అనగానే ఆ దయ్యం అంటుంది, లేదు నేను వెళ్ళను, నా సుందర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని దయ్యం అంటుంది. అనగానే జయగాడు అంటాడు, చంపింది ఎవరో కాదు, మీ నాన్నే చంపాడు, నీ సుందర్ని నీ ప్రియుడిని చంపేసింది మీ నాన్నే అని జయగాడు అనగా ఆ దయ్యం ఏడ్చి 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 అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత జయగాడు సడన్ గా కింద పడిపోగానే ఆకాష్ గాడు జయగాడు దగ్గరకు వచ్చి జయగాడిని లేపి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నీ కళ్ళెందుకు అలా అయ్యాయి, అయినా నువ్వు గాల్లోకి ఎలా లేసావురా, ఆ దయ్యాన్ని ఎలా పట్టుకున్నావు అంత ధైర్యంగా, అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా, అసలు ఆ మంత్రాలు ఎక్కడి నుండి వచ్చాయిరా, నీకు ఎలాంటి మంత్రాలు తెలియదు కదా, అసలు ఇదంతా ఎలా చేసావు, ఆ దయ్యాన్ని ఎలా పోగొట్టావురా, అయినా నీ చేతిలో ఒక కత్తి అంతా ఎలా వచ్చిందిరా, ఇవన్నీ నీ డ్రీమ్స్ లో కదా జరిగాయి, ఇవన్నీ నీ రియల్ లైఫ్ లోకి ఎలా వచ్చాయి అని క్వశ్చన్ పైన క్వశ్చన్ ఆ జయగాన్ని అడుగుతాడు. జయగాన్ని అడిగిన తర్వాత ఆకాష్ గారికి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఏంటంటే ఆ డ్రీమ్ లో వచ్చిన మాంత్రికుడైనా ఈ జయగాడు అని ఆ క్వశ్చన్ వచ్చి ఆ క్వశ్చన్ ని జయగాన్ని అడుగుతాడు. జై, ఆ డ్రీమ్స్ లో ఉన్న మాంత్రికుడు నువ్వేనా? ఏమోరా నాకు తెలియదు, నేను గాల్లోకి ఎలా ఎగిరాను, అది ఎలా పట్టుకున్నా, ఆ మంత్రాలు ఎలా చదివా అన్నది నాకు కొంచెం కూడా గుర్తుకు లేదురా, అసలు ఏం జరిగిందో నాకు క్లారిటీ లేదురా అని జయగాడు అంటాడు. సో థర్డ్ ఎపిసోడ్ వరకు మాత్రం ఇంతే. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు అసలు జయగాడికి వాడి డ్రీమ్ లో మాంత్రికుడు చేసిన ప్రతి ఒక్కటి, ఆ మంత్రాలు కానీ ఆ కత్తి కానీ అలాంటివి కానీ వాడి రియల్ లైఫ్ లోకి ఎలా వచ్చాయి అని తెలుసుకోవాలి అని క్యూరియస్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సో సైనింగ్ ఆఫ్.